అందరికీ నమస్కారం। ఈరోజు మన గుంటూరు జిల్లాలో సఖీ నివాస్ని ప్రారంభించుకున్నాం। ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో మా సెక్రటరీ గారు కానీ, అలాగే ఇక్కడ గౌరవ మా సోదరి ఎమ్మెల్యే గారు మాధవి గారు, అలాగే కలెక్టర్ గారు, అలాగే మా డైరెక్టర్ వేణు గారు మొత్తం అందరూ ఇక్కడికి రావడం జరిగింది। అలాగే గౌరవ స్టాఫ్ అంతా కూడా వెనక్కనే ఉన్నారు, పీడీ గారు కానీ మిగిలిన స్టాఫ్ అంతా। ఈరోజు మహిళల రక్షణ కోసం, మహిళల భద్రత కోసం, మహిళలు సేఫ్గా ఉండాలి అని ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసమే ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది। దానికి అనుగుణంగా ఈరోజు 2,27,00,000తో ఈరోజు ఇక్కడ సఖీ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాం। అంటే సింపుల్గా చెప్పాలంటే ఉమెన్స్ హాస్టల్। ఇక్కడ 100 మంది వరకు మహిళలు ఉండొచ్చు। చదువుకున్న మహిళలు కానీ, వర్క్ చేస్తున్న మహిళలు కానీ, ఒంటరిగా ఉన్న మహిళలు కానీ, ఎవరైనా సరే ఇక్కడ ఇంతకు పూర్వం ఎన్నడూ లేని విధంగా ఏసీ రూమ్స్తో ఏర్పాటు చేసాం। ఇంతకు పూర్వం ఏంటంటే ఒక డార్మెటరీ ఉండేది, రూమ్స్ చాలా తక్కువగా ఉండేవి। కానీ ఇప్పుడు అలా కాకుండా ఆధునికమైనటువంటి పరికరాలతో, ముఖ్యంగా అందరూ కూడా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ కోరుకుంటున్నారు। మీ అందరికీ తెలుసు, సదుపాయాలు కూడా ఎక్కువగా ఉంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు। కాబట్టి ఈరోజు ఏసీ రూములతో, అలాగే టీవీ, మంచి భోజనం, అలాగే సపరేట్గా వాళ్ళు వైఫై కానీ, అలాగే ఇంటర్నెట్ సదుపాయంతో అన్ని విధాలుగా ఇక్కడ ఈ హాస్టల్ సఖీ నివాస్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। అలాగే ఇవి 53 మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి మేము నిర్ణయించుకున్నాం। ఆల్రెడీ 23 వివిధ జిల్లాల్లో ఉన్నాయి, ఇంకా 30 అతి త్వరలో మేము స్టార్ట్ చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు మహిళల తాలూకా భద్రత, రక్షణ ముఖ్యమని చాలా జాగ్రత్తలతో వెళ్తున్నటువంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, మీ అందరికీ ముందుగానే తెలుసు। గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళల మీద ఎక్కడైనా ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, అంటే ఇట్లాంటి సామాజిక మాధ్యమాల్లో ఎక్కడైనా మహిళల్ని కించపరిచే విధంగా ఉంటే వెంటనే దానికి చర్య ఉంటుంది। ఎందుకంటే ఇంతకు పూర్వం ఇక్కడ కూర్చొని మేమందరం ఇప్పటికి ఈరోజు మా ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ కూడా మహిళలమే। మేమందరం కూడా ఇంతకు ముందు ఏ స్థాయిలో ఉన్నా, ఈవెన్ జడ్జిలకు కూడా తప్పలేదు, ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని ఏదో ఒక విధంగా కించపరచడం, అవమానించడం, ఫోటోలు మార్పింగ్ చేయటం, అలాంటి భయంకరమైన పరిస్థితులు అందరం ఎదుర్కొన్నాం। అలాంటి పరిస్థితులు ఎదుర్కోకూడదు। ఒక మహిళ స్వేచ్ఛగా తన పని తను చేసుకుంటూ వెళ్ళాలి అనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందుకు అడుగులు వేస్తున్నాం। ఒక్క నిమిషానికి జరగండి। కెమెరా భయ్య తమాషి ఇక్కడే